ఎల్లమ్మ తల్లికి బియ్యం సుంకిస్తారంట. చూడండి ఇలా చేస్తారు. కింద పెట్టు కుర్చీ ఇవ్వాలి వాళ్ళు కూర్చుంటారు. రైట్, వెరీ గుడ్. మాట్లాడాలి నా పేరు దివాకర్. చూసుకోండి అటు రాను. ముఖ్య చూసుకున్నావు కూర్చోరు కింద కూర్చోరు. అత్త పేరు చెప్తే కోడలు కోపం, కోడలు పేరు చెప్తే అత్త కోపం. మేము ఏం చెప్పాం, పోయే తంగిన పిల్ల ఇంకా నాచని ఉంటుంది, దాంట్లో కావాలి. అయ్యా వడ్డీనా మరి ఎల్లమ్మ పట్నాలు బోనాలు. కళ్యాణం చేద్దామని ఎప్పుడైతే పార్వతీ వారికి అటువంటి లోకాల శంకరుడు మామ పార్వతీదేవి అన్న మాట నిజమే కానీ మన బిడ్డ రేణు కైలమ్మ వరాన పుట్టినది వాళ్ళ కుమార్తె. వరాన పుట్టినది వాళ్ళ కుమార్తె, నోములు నోయగా ఉంటున్నది నోముల రేణుక ఎల్లమ్మ. అటువంటి మన బిడ్డ రేణుక ఎల్లమ్మకు కళ్యాణం చేద్దామంటే అటువంటి వరాన పుట్టిన కూడా వాళ్ళే రావాలి కాదా? వరాన పుట్టిన వాళ్ళు ఎడికే తీసుకురావాలి. మరి శంకరుడు మాత్రమైన ఆలోచన చేసేసరికల్లా అటువంటి ఎండికొండ కైలాస పర్వతం లోపల
కాశ మీద కాశ అమ్మాయి మీద